నా పేరు పెద్ద హరివాణం మాన్వి దేవేంద్రప్ప. కర్నూలు జిల్లా మదారి కుర్వా జిల్లా అధ్యక్షుడు నేను. 2024 ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా మా కుర్వ కులానికి ఈ జిల్లాలో ఖమ్మం జిల్లాలో 6 లక్షల జనం ఉన్నాం. ఈసారి ఖచ్చితంగా మాకు 2 ఎమ్మెల్యే 1 ఎంపీ ఇవ్వాలని చాలా పోరాడుతున్నాం మేము. ఈ జిల్లాలో ప్రప్రథమంగా ఆదోన్లో గోంట్ల మాధవ్ గారు శంకరనారాయణ మినిస్టర్ గారి సమక్షంలో 196 మంది స్థానిక సంస్థ గెలిచేందుకు సన్మానం పెట్టాం. ఆ రోజు కూడా అడిగినాం. జిల్లాలో ప్రతి దగ్గర అడుగుతున్నాం 2 ఎమ్మెల్యే 1 ఎంపీ ఏంటి. మేము కూడా ఆర్థికంగా బాగున్నాం, మన క్యాస్టు రాజకీయం నమ్ముకున్నాం, పార్టీ పుట్టమించుకున్నాం. ఈ జిల్లా అందరికీ ఇస్తున్నారు కదా, వాల్మీకి ఇస్తున్న సంతోషం, వాళ్ళ సంతోషం మేము కూడా ఉన్నాం, మాకు ఏంటని అడుగుతున్నాం. నారా చంద్రబాబు సార్ అడిగినాం, లోకేష్ సార్ అడిగినాం. ఈ మధ్య కాలంలో కూడా హైదరాబాద్లో బీద రవిచంద్ర గారు కూడా అడిగినాం. ఆయన ఏమన్నామంటే మీకు ఎంపీ ఇకుంటే వాల్మీకి ఎంపీ అయితే ఆదోని ఆలూరు ఖచ్చితంగా మీ క్యాస్ట్కి న్యాయం చేస్తారని చెప్పారు. అదే బాధగా నాకు ఈరోజు మన క్యాస్ట్ వాళ్ళు మన జయరామన్న కానీ ఇంకా మిగతా వాళ్ళని ఎంక్వైరీ చేసాం. పాడి పుట్టకున్నారు అప్ప మీరు ఉండండి సంతోషం, మేము సపోర్ట్ చేస్తామంటే మనం కాదు నీవే రావంటున్నారు. మన వాళ్ళు ఎవరు లేరు అడిగేవాళ్ళు ఆడ మన పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈరోజు నేను వ్యక్తిగతంగా ఆదోనే ట్రై చేస్తున్నాను. ఒకవేళ మా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఆలూరు కూడా పోటీ చేస్తాను. ఎందుకంటే నేను 83 పార్టీ పుట్టించడం మా నాన్న పార్టీ ఉన్నారు. అప్పుడు 87లో కర్షక్ పరిషత్కి పోటీ చేశాడు మా నాయన. తర్వాత 89లో బ్యాంక్ సొసైటీ ప్రెసిడెంట్ డైరెక్టర్గా పోటీ చేశాడు. తర్వాత 94లో పెద్ద హరివాణం ఎంపీడీసీగా నా భార్య పోటీ చేసి అత్యధిక మెజారిటీ గెలిచింది. 2001లో నా భార్య ఆదోన్ మండల జెడ్పీడీసీగా అఖండ మెజారిటీ 5-6 వేల మెజారిటీతో గెలిచింది. తర్వాత 2007లో కూడా దానాపూర్ తిక్కానికి కూడా నేను జెడ్పీడీసీగా పోటీ చేశాను. 2004లో కొంతమంది 2007లో పోటీ చేసినప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు 4-5 విలేజ్ రాత్రి ఏజెంట్ తీసుకుపోయి మమ్మల్ని ఆ రోజు 4,000తో ఓడించారు 2007లో. తర్వాత పెద్ద హరివాణం గ్రామ సర్పంచ్గా మేజర్ గ్రామ పంచాయతీ 10,000 జనాభా ఉంది. ఆ గ్రామ సర్పంచ్ కూడా నేను ఎన్నికైనాను. ఏకదాటిగా ఈ మండలంలో ఆదోన్ మండలంలో 21 సంవత్సరం మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాను. నేను గ్రామ బూత్ కన్వీనర్ నుంచి మండల అధ్యక్షుడిగా ఉన్నా. ఇప్పుడు ప్రజెంట్ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నా. ఈరోజు మేము ధైర్యంగా అడుగుతున్నాం. మనలో చాలా మంది భయపడుతుంది టికెట్ అడగాలంటే. నేను 2009 కూడా చాలా మంది అడిగి కుర్వ టికెట్ ఇస్తాం ఎవరు ముందుకు రంటే ఆ రోజు రాలేదు. ఈరోజు మన వాళ్ళు ముందుకు వస్తున్నారు. మేము ధైర్యంతో మేము ఈ జిల్లాలో ఫస్ట్ అడిగినాక ఎంపీ కావాలని ఎంపీకి ఒక 5-6 మంది రేజులో ఉన్నారు, ఎమ్మెల్యే కూడా ఉన్నాం. ఈరోజు మేము ఎస్సీ ఎస్టీ బీసీ కులంలో అందరూ కలుపుకోపోతాం. కుర్వ అంటే గౌరవం కులం. ఎందుకంటే వాళ్ళు ఏం గలాట్ చేయరప్ప, ఒక నమ్మిన మంత్రులు ఉన్నట్లు. పక్కన కర్ణాటకలో మా క్యాస్ట్కి గౌరవం ఇస్తాం. ఎందుకంటే ఫస్ట్ ఏమని చేస్తే కురువులతో బోని చెప్పేయాలని ఆ స్థామత ఉంది. కురువులు ఎదురొస్తే ఏడన్నా పోయేటప్పుడు శుభకార్యం పోయేటప్పుడు కురువుల ముందు మాకు ఎదురొస్తే శుభకార్యం జరుగుతామని అంత తాకుంది. ఈ రోజుల్లో మేము కూడా అన్ని దాంట్లో నేను 30 ఏళ్ళు సార్ రాజకీయం ఉన్నా, 30 దాంట్లో 4-5 సార్లు పోటీ చేశాను. నేను ఇప్పుడు అవకాశం ఏంటని మా సార్ చంద్రబాబు సార్ అడిగాం. కుప్పంలో మన కనకదాసు విగ్రహ స్థాపనకి వచ్చిన చంద్రబాబు నాయుడు సార్ గారిని ఆ రోజు మేము ధైర్యంగా చెప్పాడు, ఈసారి కురువలు చట్టసభ పంపిస్తా, గెలిచిన దగ్గర టికెట్ ఇస్తా, గెలిచిన దగ్గర ఎమ్మెల్సీగా పంపిస్తానని చెప్పాడు. హామీ ఇచ్చాడు మాకు. ఖచ్చితంగా ఈ జిల్లాలో మాకు 2 ఎమ్మెల్యే 1 ఎంపీ అని అడుగుతున్నాం. ఆల్రెడీ మాకు ఎంపీ కూడా డిక్లేర్ సర్వేలు జరుగుతున్నాయి. ఒక 5-6 మంది ఉన్నారు. అదే ప్రకారం ఒక వేరే క్యాస్ట్ మేము కూడా ఆదోళనలో 40,000-45,000 జనాభా ఉన్నాం. పక్కన ఆలూరులో 55,000 జనాభా ఉన్నాం. వేరే క్యాస్ట్ అగ్రకులాలకి 2-3-4 ఇస్తున్నాం కదా. అదే ప్రకారం ఎంపీసీ ఎమ్మెల్యే వద్దని కాదు, వాళ్ళు ఏం ఖర్చు పెట్టా అక్కడ మేము రెడీ ఉన్నాం. ఎందుకంటే మా క్యాస్ట్ ఉంది మాది. ఈరోజు ఓసీకి అగ్రకులాల వాళ్ళు 1% ఇస్తున్నారు, మీరు 1%గా కంటిన్యూ ఇస్తున్నారు. అదే ప్రకారంగా ఎంపీ ఇచ్చి ఎమ్మెల్యే వద్దనేది సభ కాదు. మనం నమ్ముకున్న పార్టీ. ఎందుకంటే కుర్వాళ్ళు ఎక్కువ శాతం ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉండేది ఎక్కువ. ఈరోజు వైసీపీ వాళ్ళు కుర్వాళ్ళు పుడితే ఒక్క దొరకడం లేదు వాళ్ళకి.
ఈరోజు మా దాంట్లో ఎంపీకి 6 మంది అడుగుతున్నారు, ఎమ్మెల్యేకి 2 మంది అడుగుతున్నాం. అదే ప్రకారంగా మాకు ఇస్తే చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే గెలిచి ఓ గిఫ్ట్ ఇస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే అందరికీ నమస్కారాలు. ఆలూరు నియోజకంలో ఎందుకంటే మేము చూసి పక్కన మండలాలు నాకు వెలుగుంద మండలం నాకు 5 కిలోమీటర్లు లేదు. ఆలూరు నియోజకంలో అత్యధిక రైతు బాంధవులు ఎక్కువ ఉన్నారు. అప్పుడు తెలుగుదేశం 2014లో వేదావతి నది నుంచి చాలా కష్టపడ్డారు. వీరభద్ర కూడా ఇన్ఛార్జ్ ఉండే కదా ఆయన కూడా. అప్పుడు ఒక 1000 కోట్లు మనం శాంక్షన్ చేసి కొంత రెడీ చేశాం. ఈ 5 ఏళ్ళలో ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆ వేదావతి నది ఊసేత్తలేదు. ఫస్ట్ ప్రభుత్వంగా ఆ నేను ఎమ్మెల్యే ఆలూరు నుంచి ఎన్నికైతే వేదావతి నది మీద దృష్టి పెడతానని కోరుకుంటాను.